ఈరోజు 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ గారు ఉదయం 7:35 కన్నుమూశారు. ఈయన 130 కోట్ల మంది క్యాథలిక్ క్రిస్టియన్స్కు సుప్రీం లీడర్, అంటే మతపరమైన గురువు అన్నమాట. ఇది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఈయన జీసస్ క్రైస్ట్ గారిని భూమి మీద రిప్రజెంట్ చేసేవారు అని క్యాథలిక్ క్రిస్టియన్స్ నమ్ముతారు. ఈయన చనిపోయే ముందు నిన్న ఆఖరిగా ఇచ్చిన సందేశం గాజాలో యుక్రెయిన్లో యుద్ధాన్ని ఆపేయండి అని. ఈయన గాజా ఇజ్రాయెల్ యుద్ధం గురించి పర్టికులర్గా ఏమన్నారు అంటే, గాజాలో ఇజ్రాయెల్లో చాలామంది యూదులు మరియు పాలస్తానీ అరబ్బులు చనిపోయారు అని, ఆడవారు చిన్నపిల్లలు యుద్ధంలో చనిపోతున్నారు అని, ఈ యుద్ధాన్ని ఆపేయండి, హమాస్ బందీలను తక్షణమే విడిచిపెట్టాలి, సీజ్ ఫైర్ జరగాలి, గాజా ప్రజలకు సహాయ సహకారాలు అందివ్వాలి అని నిన్న ఫైనల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన బాధపడుతూ ఏమన్నారు అంటే, ఈ యుద్ధం కారణంగా ప్రపంచంలో యాంటీ సెమిటిజం అనేది మళ్ళీ పెరుగుతోంది అని చెప్పారు. అయితే ఈ స్టేట్మెంట్ గురించి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. పోప్ ఫ్రాన్సిస్ కు ముందు నుండి యూదులంటే పడదు అని కొంతమంది భావిస్తున్నారు. 2023లో ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి. ఈయన 2023 నుండే కొంచెం యూదులకు వ్యతిరేకంగానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈయన్ను ఆఖరిగా కలిసింది అమెరికన్ ఉపరాష్ట్రపతి జేడీ వెన్స్. ఇప్పుడు వెన్స్ తమ ఫ్యామిలీతో పాటు ఇండియాలో ఉన్నారు. సోషల్ మీడియాలో కొంతమంది వ్యాన్స్ ను కలిసిన తర్వాత ఇలా జరిగింది అని వ్యాన్స్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. అసలు క్యాథలిక్స్ మత గురువులకు యూదులకు 33 CEలో జరిగిన గొడవ ఏంటి? జీసస్ గారి మరణానికి రోమన్ ప్రభుత్వానికి యూద మత పెద్దలకు మధ్య ఉన్న మనస్పర్ధలేంటి? పోప్ కు మరియు జీసస్ క్రైస్ట్ గారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పోప్ ను ఎలా నియమిస్తారు? తదుపరి పోప్ ఎవరు అవ్వనున్నారు అనే విషయాలు చెప్తా. డీప్ గా రిలీజియస్ యాంగిల్లో కాకుండా బ్రాడ్ గా రీసెర్చ్ చేసి కంటెంట్ ను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా. ఇటువంటి క్వాలిటీ అండ్ నీట్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ శుక్రవారం రోజు క్రైస్తవులు ఈస్టర్ ఫెస్టివల్ను జరుపుకున్నారు. ఈస్టర్ పండుగను జరుపుకోవడానికి కారణం, ఈ రోజే జీసస్ క్రైస్ట్ గారిని సెలవు మీద వేశారు, అంటే క్రూసిఫై చేశారు. క్యాథలిక్ క్రిస్టియన్స్ యొక్క నమ్మకం ఏంటి అంటే, జీసస్ సెలవు వేసిన 3వ రోజు మళ్ళీ బ్రతికారు అని. అంటే సండే రోజే ఈయన బ్రతికారు. నెక్స్ట్ డే అంటే మండే ఈస్టర్ పండుగ రోజే పోప్ గారు చనిపోవడం అనేది ఎక్కడో రిలీజియస్ యాంగిల్లో ఒక రకంగా చమత్కారంగా ఉంది అనే చెప్పాలి. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అయితే పోప్ ఫ్రాన్సిస్ ఇటలీ దేశంలోని రోమ్ సిటీలో ఉన్న వాటికన్ సిటీ అనే దేశంలో తమ దేహాన్ని వదిలారు. ఈయనకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట. న్యూమోనియా ఇష్యూ ఉందంట. మార్చ్ 2025లో ఈయనకు హెల్త్ బాగాలేనందున 5 వీక్స్ హాస్పిటలైజ్ అయ్యారంట. బహుశా ఈయనకు హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు అంటున్నారు. ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈయన నిన్న సండే ఈస్టర్ రోజు వాటికన్ సిటీలో ఉన్న సెయింట్ పీటర్ స్క్వేర్ ప్రార్థనా మందిరంలో బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈయన్ను నిన్నే జేడీ వ్యాన్స్ కూడా కలిశారు. అయితే ఈయన మరణానికి జేడీ వ్యాన్స్ కు ఎటువంటి సంబంధం లేదు. ఊరికే లిబరల్ పార్టీ నాయకులు కార్యకర్తలు జేడీ వ్యాన్స్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈయన శిష్యుల ప్రకారం ఈయన నిన్నటి నుండే చాలా వీక్ గా ఉన్నారంట. ఇప్పుడు పోప్ ను ఎలా నిర్మిస్తారు, పోప్ కు యూదులంటే పడదా అనే డిబేట్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ డిబేట్ ఇది. ఇస్లాం, క్రిస్టియానిటీ మతాలు రాకముందే జుడాయిజం అనే మతం ఉండేది. ముస్లిమ్స్ ఆరాధించే అల్లా, యూదులు ప్రే చేసే యెహోవా, క్రైస్తవులు ప్రార్థించే గాడ్, ఈ ముగ్గురు ఒకటే. ఈ 3 మతాల ప్రజలు ఒకే తండ్రి అంటే అబ్రహాం యొక్క పిల్లలే. 1 CEలో యెరూషలంలో రోమన్ ప్రభుత్వం యొక్క రాజ్యం ఉండేది. అప్పట్లో యెరూషలంలో చాలామంది జుడాయిజంను నమ్మేవారు. జుడాయిజంను కాపాడడానికి అక్కడ యూద మత పెద్దలు ఉండేవారు. 1 CEలోనే సౌత్ జెరూసలంకు 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బెతలం అనే ఏరియాలో జీసస్ క్రైస్ట్ గారు జన్మించారు. ఇప్పుడు ఇయర్ 2025కు అర్థం ఏంటి? జీసస్ గారు పుట్టి 2025 ఇయర్స్ అయింది అని అర్థం. ఈయనకు 28 ఏళ్ళు వచ్చినప్పుడు అంటే 28 CEలో జీసస్ క్రైస్ట్ గారు రోమ్ ప్రభుత్వ పాలనా పద్ధతిని ప్రశ్నించారు. అంటే మన భాషలో చెప్పాలి అంటే సిస్టమ్ ను ప్రశ్నించారు. జీసస్ పేద ప్రజలు రోమన్ ప్రభుత్వానికి ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని ప్రశ్నించారు. 28 CEలో ప్రజలు క్యాపిటలిజం ను లేదా కమ్యూనిజం ను ఫాలో అయ్యేవారు కాదు, డివైనిజం ను ఫాలో అయ్యేవారు. డివైనిజం అంటే అప్పట్లో లెఫ్ట్ లేదా రైట్ ఐడియాలజీ లేదు. అప్పట్లో ప్రజలు రోమన్ రాజులను, రోమన్ మత పెద్దలను ఆ దేవుడే సృష్టించాడు అని నమ్మేవారు. అంటే వీళ్ళను దేవుడు అపాయింట్ చేశాడు అని నమ్మేవారు. ఇక్కడ జీసస్ క్రైస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేవనెత్తిన ఇష్యూస్ ఏంటి అంటే, ప్రజలు రోమన్ ప్రభుత్వాన్ని ఒక రాజ్యంగానే చూడాలి, వీళ్ళను దేవుళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ గా చూడకూడదు అని బోధించారు. అప్పటి ప్రజలకు జీసస్ క్రైస్ట్ బోధనలు నచ్చాయి. ప్రజలు జీసస్ ను దేవుడి యొక్క కుమారుడు అని నమ్మారు. జీసస్ క్రైస్ట్ ప్రజలను కాపాడే మెస్సయ్య అని కొంతమంది ప్రజలు నమ్మారు. జీసస్ క్రైస్ట్ రోమన్ ప్రభుత్వంలో ఉన్న జ్యూస్ మత పెద్దల్లో హిపోక్రసీ ఉంది అని, వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారు అని, లాను అంటే చట్టాన్ని తప్పుగా బోధిస్తున్నారు అని
విమర్శించారు. యూద మత పెద్దలతో కూడా జీసస్కు మనస్పర్ధలు ఉండేవి. సో ఫైనల్లీ రోమ్ ప్రభుత్వం జీసస్ క్రైస్ట్ పాపులారిటీ పెరిగిపోతోంది అని భావించి ఈయన్ను 33 CE లేదా 30 CEలో క్రూసిఫై చేశారు, అంటే సెల్వ మీద వేశారు. అయితే ఈయన మరణంలో యూద మత పెద్దల రోల్ ఫుల్గా లేకపోయినా కొంతవరకు అయితే ఉంది. యూదులు జీసస్ క్రైస్ట్ను దేవుడి కుమారుడిగా గుర్తించారు. జీసస్ క్రైస్ట్ పాపులారిటీ పెరిగితే తాము ఫేడ్ అయ్యే ప్రమాదం ఉంది అని అప్పటి యూద మత పెద్దలు భావించారు. జీసస్ క్రైస్ట్ యొక్క ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ జీసస్ క్రైస్ట్ దేవుడి యొక్క కుమారుడు అని నమ్ముతారు. ఈయన మరణం తర్వాత ప్రజల్లో రోమన్ ప్రభుత్వం పైన కోపం ఆకాశానికి తాకింది. ఈయనకు సింపతి పెరిగిపోయింది. జీసస్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఎంతలా అంటే కొద్ది రోజుల తర్వాత రోమ్ రాజు సైతం జీసస్ ఫాలోవర్ అయిపోయేంతలా పెరిగింది. జీసస్ ఫాలోవర్స్ సృష్టించిన మతం పేరే క్రిస్టియానిటీ. రాజులను, మత గురువులను ఆ దేవుడే, ఆ భగవంతుడే నియమించాడు అనే డివైనిజం నుండి అక్కడి ప్రజలు జీసస్ క్రైస్ట్ దేవుడి యొక్క కుమారుడు అని క్రిస్టియనిజం వైపు మారారు. జీసస్ను చాలామంది యూదులు కూడా నమ్మారు. అంటే చాలామంది యూదులు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు. ఆ కన్వర్ట్ అయిన వారినే క్రిస్టియన్స్ అంటున్నాం. ఆ క్రిస్టియన్స్ పిల్లలే ఇప్పుడు దాదాపు 220 కోట్ల మంది అయ్యారు. జీసస్ మరణం తర్వాత జీసస్ శిష్యుడైన సెయింట్ పీటర్ను రోమ్లో మొదటి పోప్గా నియమించారు. పోప్ అంటే జీసస్ క్రైస్ట్ తరపున క్రిస్టియానిటీకు ప్రాతినిధ్యం వహించేవారు అని. జీసస్ పుట్టిన 500 ఏళ్ల క్రితం యూదులు తోరాను రాశారు. జీసస్ పుట్టిన 100 ఏళ్ల తర్వాత క్రిస్టియన్స్ బైబుల్ యొక్క ఫస్ట్ టెస్టిమెంట్ను రాశారు. ముస్లిమ్స్ ఎప్పుడు ఖురాన్ను రాశారు అనేది కమెంట్ చేయండి. 68 CEలో రోమన్ రాజు నీరు రోమ్లో అగ్ని ప్రమాదం జరిగింది అని, ఆ అగ్ని ప్రమాదానికి కారణం సెయింట్ పీటరే అని చెప్పి పోప్ సెయింట్ పీటర్ను రోమ్లో ఉన్న వాటికన్ సిటీలో క్రూసిఫై చేయడం జరిగింది. ఈయన మరణం తర్వాత మళ్ళీ క్యాథలిక్ క్రిస్టియన్స్లో పోప్ అంటే గౌరవం ఇంకా పెరిగింది. లైక్ జీసస్ క్రైస్ట్ లాగా పోప్ పైన కూడా చాలా అభిమానాన్ని పెంచుకున్నారు. సెయింట్ పీటర్ మరణం తర్వాత క్రిస్టియానిటీ ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎక్కువగా పాపులర్ అయింది. పోప్ కూడా క్రైస్తవులు అది చేయాలి, ఇది చేయాలి అని బోధించేవారు. బైబుల్ కాకుండా పోప్ కూడా కొన్ని సందేశాలు ఇచ్చేవారు. మెల్లిమెల్లిగా జీసస్ క్రైస్ట్తో పాటు పోప్ కూడా ప్రజల్లో పాపులర్ అయ్యారు. ఇప్పుడు అసలు క్యాథలిక్ క్రిస్టియన్స్ అంటే ఎవరు అనేది చెప్తా. క్రిస్టియన్స్లో 2 ముఖ్య భాగాలు ఉన్నాయి. ఒకటి క్యాథలిక్ క్రిస్టియన్స్. క్యాథలిక్స్ అంటే జీసస్ క్రైస్ట్ను నమ్మేవారు. క్యాథలిక్ క్రిస్టియన్స్ అనేవారు జీసస్ క్రైస్ట్ అండ్ బైబుల్తో పాటు పోప్ యొక్క టీచింగ్స్ను కూడా, పోప్ ఇచ్చే ఆజ్ఞను కూడా పాటిస్తారు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ క్యాథలిక్ క్రిస్టియన్స్ ఒక మెయిన్ క్యాథలిక్ చర్చ్ రోమ్ అంటే ఇటలీలో ఉంది. నాన్ క్యాథలిక్ క్రిస్టియన్స్ అంటే ప్రొటెస్టెంట్స్. ఎగ్జాంపుల్ బ్యాప్టిస్టులు, మెథోడిస్టులు, లుథరియన్స్, ప్రెబెస్టియన్స్, వీళ్ళందరినీ ప్రొటెస్టెంట్స్ అంటారు. ఈస్టర్న్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ను కూడా నాన్ క్యాథలిక్స్ అంటారు. ఇక్కడ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటే ఇప్పటి యుక్రెయిన్, రష్యాలో ఉన్న క్రైస్తవులను ఈస్టర్న్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటారు. దీన్ని ఎలా లింక్ చేస్తానో చూడండి, వీళ్ళను జాగ్రత్తగా గమనించండి. యాంజలికన్స్, ఎవాంజలికన్స్ వీళ్ళందరినీ నాన్ క్యాథలిక్స్ అంటారు. వీళ్ళు క్యాథలిక్ చర్చ్కు సంబంధించిన వారు కాదు. క్యాథలిక్ క్రిస్టియన్స్కు, ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్కు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ప్రొటెస్టెంట్స్ హోలీ బైబుల్నే నమ్ముతారు. ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ కూడా హోలీ బైబుల్నే నమ్ముతారు. క్యాథలిక్ క్రిస్టియన్స్ అనేవారు హోలీ బైబుల్తో పాటు జీసస్తో పాటు పోప్ ఇచ్చే సందేశాలను కూడా నమ్ముతారు. అప్పట్లో అంటే ఫస్ట్ పోప్ అయిన సెయింట్ పీటర్ గారి మరణం తర్వాత నెక్స్ట్ పోప్ను క్యాథలిక్ చర్చ్లో ఉన్న మత గురువులే ఎలక్షన్స్ వేసి అపాయింట్ చేశారు. ఇటలీలో ఫాదర్ను పాపా లేదా పోప్ అంటారు. ఇక్కడ పోప్ అంటే మీనింగ్ ఫాదర్ అని. పోప్ ఏం చెప్తే అది దేవుని యొక్క ఆజ్ఞలా అప్పటి క్రిస్టియన్స్ నమ్మేవారు. పోప్ ఎంత పవర్ఫుల్ అంటే ఈయన ఒక్క ఆజ్ఞతో ఎన్నో యుద్ధాలు జరిగాయి. జెరూసలం యూదులకు, క్రైస్తవులకు, ముస్లిమ్స్కు ముగ్గురికి పవిత్రమైనది. ఈ జెరూసలం కోసమే ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి. జెరూసలంలో యూదులకు పవిత్రమైన టెంపుల్ మౌంట్ దేవాలయం అప్పట్లో ఉండేది. ముస్లిమ్స్ యొక్క అల్ అక్సా మసీదు జెరూసలంలో ఉంది. జీసస్ క్రైస్ట్ను జెరూసలంలోనే క్రూసిఫై చేశారు కాబట్టి జెరూసలం అనేది క్రైస్తవులకు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ముగ్గురు 4th century CE నుండి ఇప్పటి వరకు కొట్లాడుతున్నారు. 16th CE కంటే ముందు మిడిల్ ఈస్ట్లో జుడాయిజం అండ్ క్రిస్టియానిటీ 2 మేజర్ రిలీజియన్స్ ఉండేవి. అంటే హిందూయిజం, బుద్ధిజం అవి కూడా ఉండేవి. బట్ నేను చెప్పేది మిడిల్ ఈస్ట్, ఈ రోమ్, ఈ ఏరియాస్లో అనమాట. 16th CE తర్వాత మొహమ్మద్ పైగంబర్ గారు ఇస్లాంను ప్రపంచానికి పరిచయం చేశారు. 1087 CEలో జెరూసలం ముస్లిం క్యాలిఫేట్ యొక్క కంట్రోల్లో వెళ్ళిపోయింది. అంటే రోమన్ రాజుల తర్వాత ఎంతో మంది జెరూసలంను పాలించారు. ఆఖరికి 1087 CEలో జెరూసలం ఇస్లాం క్యాలిఫేట్ కంట్రోల్కు వెళ్ళిపోయింది. 1095 CEలో పోప్ అర్బన్ II యూరోప్లో ఉన్న క్రైస్తవ రాజులకు ఆజ్ఞ ఇచ్చారు. ఏమని ఆజ్ఞ ఇచ్చారు అంటే వెళ్ళి ముస్లిమ్స్ కంట్రోల్లో ఉన్న జెరూసలంను విడిపించండి అని పిలుపిచ్చారు. పోప్ పిలిపిచ్చారు అని చెప్పి యూరోప్ నుండి ఎంతోమంది క్రైస్తవులు జెరూసలంలో కవాతు చేశారు.
ముస్లిం క్యాలిఫేట్కు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. 1095 CE నుండి 1291 CE మధ్యకాలంలో క్రైస్తవులు మరియు ముస్లిం అరబ్ల మధ్య 8 యుద్ధాలు జరిగాయి. ఈ 8 యుద్ధాల్లో కొన్నిసార్లు ఇస్లామిక్ రాజులు జెరూసలంను గెలిస్తే ఇంకొన్నిసార్లు క్రైస్తవ రాజులు గెలిచారు అన్నమాట. అయితే ఈ 8 యుద్ధాలను కాల్ చేసింది పోపే. ఇప్పుడేమో కానీ అప్పట్లో క్రైస్తవులు పోప్ ఆజ్ఞ జవదాటేవారు కాదు. పోప్ పిలుపునిచ్చారు అంటే పెళ్ళాం పిల్లల్ని వదిలేసి కవాతులు చేసేవారు, యుద్ధాలు చేసేవారు. ఈ విధంగా 64 CE నుండి 2025 మధ్యకాలంలో దాదాపు 230 మంది పోప్ మారారు. ఇయర్ 2013లో ఈరోజు మరణించిన పోప్ ఫ్రాన్సిస్ గారిని క్యాథలిక్ చర్చ్కు సుప్రీం లీడర్గా అపాయింట్ చేశారు. పోప్ను ఎలా అపాయింట్ చేస్తారు అంటే క్యాథలిక్ చర్చ్లో ఉన్న మత గురువులు ఓటింగ్ వేసి ఎక్కువ మెజారిటీ వచ్చిన వారినే పోప్గా నిర్మిస్తారు అనమాట. ఇప్పుడు పోప్కు ఎందుకని యూదులంటే ఎక్కువగా కాదు కొంచెం కోపం ఎందుకు అంటే పోప్లో అందరూ కాదు కొంతమంది పోప్ ఫ్రాన్సిస్ లాంటి వారు జీసస్ క్రైస్ట్ మరణానికి అప్పటి యూద మత పెద్దలే కారణమని నమ్ముతారు. యూదుల్లో చాలామంది జీసస్ క్రైస్ట్ను దేవుడి యొక్క కుమారుడిగా నమ్మరు. రైట్ వింగ్ యూదులైతే జీసస్ క్రైస్ట్ను దేవుడిగా గుర్తించారు. సో ఫాదర్స్కు యూదులకు మధ్య జీసస్ క్రైస్ట్ గాడ్లీ స్టేటస్ గురించి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అందుకే పోప్ ఫ్రాన్స్ కొంచెం యూదులకు అగెయిన్స్ట్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. పెద్ద గొడవేమీ కాదు, స్మాల్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే. దీనికి అర్థం పోప్కు యూదులంటే కోపం, యూదులంటే శత్రుత్వం అని కాదు, చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. 2023లో పోప్ ఫ్రాన్సిస్ ఏమన్నారు, పాలస్తీన్ నుండి ఇజ్రాయెల్ వెళ్ళిపోవాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ పోప్ ఎవరు? వాటికన్ సిటీకు సుప్రీం లీడర్గా ఎవరవుతారు అంటే నెక్స్ట్ పోప్గా హంగరీ దేశానికి చెందిన కార్డినల్ పీటర్ ఓర్డో గారిని అపాయింట్ చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అంటున్నారు. క్యాథలిక్ ఒక మెయిన్ చర్చ్ వాటికన్ సిటీలో ఉంది. వాటికన్ సిటీ ఇటలీ దేశంలోని రోమ్ అనే నగరంలో ఉంటుంది. 1929లో వాటికన్ సిటీను సపరేట్ దేశంగా చేశారు. ప్రపంచంలో అతి చిన్న దేశం ఇది. ఇక్కడ కేవలం 800 మంది ప్రజలే ఉంటారు అంటున్నారు. వాటికన్ సిటీలోనే క్యాథలిక్ చర్చ్ ఎందుకని ఉంది అంటే క్రైస్తవుల నమ్మకం ప్రకారం ఫస్ట్ పోప్ అయిన జీసస్ క్రైస్ట్ గారి మొదటి శిష్యుడైన సెయింట్ పీటర్ గారిని వాటికన్ సిటీలోనే రోమ్ ప్రభుత్వం 64 CEలో క్రూసిఫై చేశారు. కాబట్టే వాటికన్ సిటీను క్యాథలిక్ చర్చ్ యొక్క మెయిన్ ప్లేస్గా గుర్తించారు. ఇయర్ 1095 CEలో పోప్ చెప్తే యుద్ధానికి వెళ్ళి పోప్ ఆపు అంటే యుద్ధాన్ని ఆపేసిన క్రైస్తవులు ఇప్పుడెందుకు యుద్ధాన్ని ఆపేయడం లేదు అంటే దీనికి సమాధానం ఇక్కడ పోప్ పవర్స్ తగ్గిపోయాయి అని కాదు. నేను జనరలైజ్ చేసి చెప్పడం లేదు. ఇప్పుడు టోటల్గా 130 crores క్యాథలిక్ క్రిస్టియన్స్ ఉన్నారు. దాదాపు 220 crores క్రిస్టియన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు పోప్ చెబితే ఎందుకు యుద్ధాలు చేయరు, ఎందుకు యుద్ధాన్ని ఆపరు అంటే వెస్టర్న్ ప్రజలు అంటే తెల్లలలో సెక్యులరిజం పెరిగింది, లిబరలిజం పెరిగింది, సోషలిజం పెరిగింది. వేరు ఐడియాలజీస్ వైపు ప్రజలు టిల్ట్ అవుతున్నారు. ఇప్పట్లో ఒక యుద్ధాన్ని చేయాలి అన్న, యుద్ధాన్ని ఆపాలి అన్న దేశం యొక్క ఇంట్రెస్ట్ను చూసుకుంటారు. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ను, పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి. అప్పట్లో కొన్ని ఇజమ్సే ఉండేవి. ఇప్పుడు క్యాపిటలిజం, సోషలిజం, కమ్యూనిజం, లిబరలిజం ఇలా ఎన్నో ఇజమ్స్ వచ్చేసాయి. తమ దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకునే యుద్ధాలను ఆపుతారు లేదా యుద్ధాన్ని కొనసాగిస్తారు. సో కలియుగంలో యుద్ధాన్ని డిసైడ్ చేసేది మత గురువులు లేదా దేవుళ్ళు కాదు, క్యాపిటలిస్టులు డిసైడ్ చేస్తారు అన్నమాట. పోప్ ఫ్రాన్సిస్ గారిని వరల్డ్ లీడర్స్ ఫీట్ పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అని చెబుతూ కండోలెన్సెస్ను వ్యక్తపరిచారు. పోప్ గారి ఆఖరి కోరిక గాజాలో, యుక్రెయిన్లో యుద్ధాలు ఆగిపోవాలి అని. ఇది జరుగుతుందా లేదా అనేది హిస్టారికల్గా చెప్తా చూడండి. బేసికలీ ఇజ్రాయలైట్స్ జుడాయిజంను నమ్ముతారు. యూదులు పోప్ను, జీసస్ను ఎక్కువగా నమ్మరు. పాలస్తీన్ అరబ్స్ ఇస్లాంను నమ్ముతారు. సో ఆబ్వియస్లీ పోప్ మాటలను పాలస్తీనీ అరబ్ సీరియస్గా తీసుకోరు. నెక్స్ట్ యుక్రెయిన్ యుద్ధం దగ్గరకు వస్తే యుక్రెయిన్లో, రష్యాలో ఉన్న క్రైస్తవులు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్. అంటే వీళ్ళు క్యాథలిక్ క్రిస్టియన్స్ కాదు. యుక్రెయిన్లో కేవలం 9% మాత్రమే క్యాథలిక్ క్రిస్టియన్స్ ఉన్నారు. రష్యాలో కేవలం 2% మాత్రమే క్యాథలిక్ క్రిస్టియన్స్ ఉన్నారు. యుక్రెయిన్, రష్యాలో ఉన్న క్రైస్తవులు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్. వీళ్ళు బైబుల్ను, జీసస్ను తప్ప పోప్ను ఎక్కువగా ఫాలో అవ్వరు. కాబట్టి యుక్రెయిన్, రష్యా కూడా పోప్ మాటలు వినే అవకాశమే లేదు. ఇక్కడ వెస్టర్న్ యూరోప్, ఈస్టర్న్ యూరోప్ ఎందుకు తరచుగా కొట్లాడుతూ ఉంటారు అంటే హిస్టారికల్ గా చెప్పాలి అంటే వెస్టర్న్ యూరోపియన్ ప్రజలు ఎక్కువగా క్యాథలిక్ క్రిస్టియన్స్. ఈస్టర్న్ యూరోపియన్ ప్రజలు అంటే యుక్రెయిన్, రష్యాలో ఉన్న ప్రజలందరూ ఆర్థోడాక్స్ క్రిస్టియన్. ఈ ఒక్క డిఫరెన్స్ చాలాదా అండి కొట్టుకునేకి. సో డీప్ రిలీజియస్గా వెళ్ళకుండా బ్రాడ్గా అందరికీ అర్థమయ్యేలాగా పోప్ గురించిన అన్ని విషయాలు చెప్పాను. వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.